ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు స్వరూప్. నేను గత 13 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో పరిచర్య చేస్తున్నాను సేవకుని దగ్గర. మరి ముఖ్యంగా దైవ సేవకునికి, ఆ దేవాది దేవునికి, వచ్చిన సంఘానికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నా పట్ల ఎన్నో మిరాకిల్ చేస్తాడు దేవుడు. నేను ఈ సంఘానికి వచ్చే ముందు ఎలా ఉన్నానంటే ఘోరమైన పరిస్థితి. ఏ రోజు రైస్ ఆ రోజు కేజీ కొనుక్కొని అలా వచ్చాను. అలాంటి స్థాయి నుంచి భక్తి అంటే ఏంటో, ఎంత సంపాదించినా సిల్లు సంచులు వేసినా లాగా ఉండేది. అన్నీ అప్పులు కలిపేవి. కానీ నేనేదో తాగి చేసేది కాదు, కొన్ని అనువయ కారణాల వల్ల అప్పులయ్యాను. అలాంటి స్థాయి నుంచి ఈరోజు నా సొంత బిజినెస్ చేస్తున్న స్థాయికి లేవనెత్తాడు దేవుడు. అలాగే నేను జాబ్ కూడా చేసుకుంటున్నాను. గత 2023లో జాబ్ తీసేసారు. మీకు ఏప్రిల్ వరకు రావవసరం లేదు, జూలై వరకు మీ శాలరీ ఇస్తున్నాం, 3 నెలల శాలరీ ఇచ్చేసి మీరు ఏదైనా చూసుకోండి అని చెప్పేసి అన్నారు. ఏంటి ప్రభు అని చెప్పేసి అని అడిగినప్పుడు నాకు వాక్యం చెప్పారు దేవుడు. దైవ సేవకులు వాక్యం విన్నప్పుడు వడ్డించేవాడు మనవాడే, మనం ఎక్కడున్నా ఇస్తారు అన్నప్పుడు అది పట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేశాడు. జూన్లోనే జాబ్ ఇచ్చాడు. అంటే 1 మంత్ 2 శాలరీస్ తీసుకున్నాను అనమాట, దేవుని కృపను బట్టి. అలాంటి గొప్ప ఎన్నో మేలులు చేశాడు. మొన్న లాస్ట్ జూలైలో నాకు సయాటిక్ పెయిన్ వచ్చింది. కూర్చుంటే లెగలేను, లేస్తే కూర్చోలేను, అడుగు ఉంచే 10 నిమిషాలు కూడా ఉంచలేను. అలాంటిది అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాను. ఈరోజు మళ్ళీ నిలబడి పరిచయం చేసే కృపనిచ్చారు దేవుడు. ఇమ్మీడియట్గా ఒక 1 వీక్లోనే నాకు స్వస్థత వచ్చింది. ఆ పెయిన్ అంతా లేకుండా మళ్ళీ నిలబడి, ఎంతసేపు అయినా నిలబడి ఇక్కడ పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు దేవుడు. లాస్ట్ 1 మంత్ బ్యాక్ మా మిస్సెస్కి ఇక్కడ లంగ్స్లో బబుల్స్ వచ్చినాయండి, వాటర్ బబుల్స్ వచ్చినాయి అని చెప్పేసి స్కాన్ చేస్తే చెప్పారు. అయ్యగారితో ప్రేయర్ చేయించాం. వితిన్ 1 వీక్లోనే క్యూర్ అయిపోయి ఆవిడ రాత్రి నిద్రపోయేది కాదు, ఒక టేపుల్లాగా వచ్చేసి రాత్రంతా మెలుగు ఉండేది. మాకు నిద్ర ఉండేది కాదు, తనకు నిద్ర ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎప్పుడు ఎలా సండే ఎప్పుడు వస్తుంది, సేవకులు ప్రేయర్ చేపిద్దాం, డే టైం అయితే మామూలు టైంలో అయితే బిజీగా ఉన్నారు, ఎలాగ అని చెప్పేసి ఒకసారి వాయిస్ మెసేజ్ పెడితే, కాల్ చేస్తే ఫోన్ చేసి ప్రేయర్ చేశారు. అప్పటికప్పుడు హీల్ అయిపోయింది. ఇంకా తర్వాత సండే వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు పూర్తిగా స్వస్థత వచ్చేసింది. అట్లా మా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, మా కుటుంబం పట్ల. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దైవ సేవకులకి, అమ్మగారికి, వచ్చిన సంఘానికి అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.